మంత్రిగా వచ్చే ఏడాదిలో ఏ ప్రాజెక్టులని పూర్తి చేయాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? గతంలో వాళ్ళ హయాంలో ఇరిగేషన్ సెక్టర్లో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో మాత్రం కొత్త ఆయకట్టు తీసుకొచ్చారు. కొన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే గత ప్రభుత్వం యొక్క పనితీరు విధంగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 1 ఎకరం కొత్త ఆయకట్టు ఇవ్వలే, ఒక్క చుక్క నీటి కేటాయింపు జరగలే. సీతారాం సాగర్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరా కొత్త ఆయకట్టు రాలే. అధికారికంగా సిడబ్ల్యూసి నుంచి 1 చుక్క నీళ్లు కేటాయింపు జరగలే, అఫీషియల్ అలొకేషన్. అదేవిధంగా కాళేశ్వరంలో మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలే. దేవాదులో పెద్ద ముందుకు పోలే, ఎస్ఎల్బిసి టనల్ వరకు పెద్ద ముందుకు పోలే. అన్ని విధాలుగా వైఫల్యం చెందిండ్రు. ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అసలు నాశనం చేసిండ్రు, అంటే కిందికి మీదికి పైకి కిందికి ఇష్టానుసారం. ఇప్పుడు దాన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ రిఫార్మ్ చేసి మరీ ఎఫిషియెంట్గా మంచిగా పనిచేసే విధంగా మేము అన్ని విధాలు చర్యలు తీసుకున్నాం.